ఓం శ్రీ మాత్రే నమః. వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ఎవరికైనా అమ్మవారి పూజ రోజు చేసుకోవాలనిపిస్తే ఏం చేయాలి? వారాహి అమ్మవారి నవరాత్రులలో సూతకం అంటూ మైలు లాంటి దోషాలు కనుక వచ్చి కుదరకపోతే మామూలు రోజుల్లో అమ్మవారి పూజ చేసుకోవచ్చా అని చెప్పి నన్ను కొంతమంది సందేహాలు అడిగారండి. వారికి నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అమ్మవారి పూజ చేస్తున్నప్పుడు అమ్మవారి పూజ వలన మాకు అన్నీ కలిసి వచ్చాయి అనుకున్నప్పుడు ఆ దేవతను నిత్యము పూజించడం వలన తప్పు లేదండి. అది కూడా వారాహి అమ్మవారి పూజ కూడా రాత్రి సమయంలో 6 నుండి 7 గంటల ప్రాంతంలో శుచి శుభ్రతలతో ఆ అమ్మవారికి షోడశోపచార పూజ, లేదు అంటే కనుక పంచోపచార పూజ, లేదు అంటే కనుక అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవచ్చండి. అష్టోత్తర నామాలతో కనుక పూజ చేసుకోవాలనుకుంటే అష్టోత్తర నామాలు నా వీడియోస్లో ఉంటుందండి. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అమ్మవారి పూజ మనం రోజు చేయటం వలన ఎటువంటి దోషము ఉండదండి. అమ్మవారి ఫోటో మన పూజా మందిరంలో పెట్టుకొని నిత్య పూజలాగానే అమ్మవారి పూజ కూడా చేసుకోవచ్చు. అమ్మవారి నామాలు కూడా మనం స్మరించుకోవచ్చు, ఎటువంటి దోషము లేదు అంటే కనుక అమ్మవారి ఫోటో తీసేసి మేము అంత నియమాలు పాటించలేము అనుకున్న వాళ్ళైతే కనుక తీసి మళ్ళీ వారాహి నవరాత్రుల్లో అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు మనం చేసుకుంటూనే ఉంటాం కదా, వసంత నవరాత్రులు, అప్పుడు కూడా అమ్మవారి పూజ అనేది చేసుకోవచ్చు. ద్వాదశ నామాలతో కూడా సింపుల్గా పూజ అనేది చేసుకోవచ్చు అండి. ద్వాదశ నామాలు కనుక మీకు కావాలి అంటే నేను ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మిగిలిన రోజుల్లో చేసేటప్పుడు అమ్మవారు పుట్టిన తిథి పంచమి తిథి కాబట్టి అమ్మవారికి పంచమి తిథి రోజు మంగళవారం, శుక్రవారం ప్రత్యేకంగా పూజ చేసుకోవచ్చు. సాంబ్రాణి ధూపం, పానకం అనేది ఈ ప్రత్యేకమైన రోజుల్లో వేస్తే అమ్మవారు చాలా సంతోషిస్తారండి. మన కోరిక అనేది కూడా త్వరగా తీరుతుంది. పూజ అలవాటు లేని వారు కూడా ఈ అమ్మవారి పూజ చాలా మామూలు పూజలాగానే చేసుకోవచ్చండి. అమ్మవారి పూజ 41 రోజులు దీక్షలాగా చేసుకోవాలి. ఏదైనా బలమైన కోరిక ఉన్నది అనుకున్నట్లయితే కనుక అమ్మవారి పూజ మొదలు పెడితే మాత్రం ఇంట్లో మాంసాహారం అనేది తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. కొన్ని నియమాలతో అమ్మవారి పూజ అనేది భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి. అమ్మవారికి నైవేద్యాలు ఎక్కువగా పెట్టలేకపోయినా కనీసం పానకమైన నైవేద్యం చేసినా చాలండి. అమ్మవారి చల్లని కరుణ అనేది మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. కానీ నియమ నిష్టలు అనేది, భక్తి శ్రద్ధలు అనేది తప్పకుండా చూసుకోవాలి. శుచి శుభ్రంగా అమ్మవారిని పూజించుకోవాలండి. అంతేనండి, నియమాలు ఎక్కువగా ఏమీ లేవు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.